ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొందరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి టీటీడీ సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. తిరుమలలో మొత్తం 3 ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్టుగా అక్కడి టీటీడీ సిబ్బంది తెలిపిన పరిస్థితి. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని శ్రీనివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన మహిళ సహా 4 భక్తులు మొత్తం భక్తుల సంఖ్య 6కి చేరింది మృతుల సంఖ్య. ఈ ఘటనలో మరికొంతమంది అనారోగ్యానికి గురికావడంతో రియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఘటనా స్థలిని టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం, బైరాగి, పట్టెడ, రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే టోకెన్ల కోసం ఇవాళ సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లోకి భక్తులను ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ఇక ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులకు 1,20,000 టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయనున్నారు. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీలో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో ఇవ్వనున్నట్టుగా టీటీడీ తెలిపింది. రైట్గా తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య తొక్కిసలాట్లో మృతుల సంఖ్య 6కి చేరిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ రాజేశ్వరి లైవ్లో అందిస్తారు. రాజేశ్వరి, ఈ సంఘటనపై బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ స్పందించిన పరిస్థితి. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే, ఎవరు కావాలని చేసింది కాదు, ఎవరిని తప్పు పట్టలేమని కూడా వారు మాట్లాడడం జరిగింది. రైట్ చక్రి, కాసేపు క్రితం టీటీడీ చైర్మన్ కూడా స్పందించారు. అటు ఈవోతో పాటుగా జేఈఓను కూడా సంఘటన స్థలాన్ని పంపించారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఏం జరిగిందన్న అంశాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ఏదేమైనా ఒక్కరితో మరణం ఆగిపోయింది అనుకున్నారు, కానీ ఆ సంఖ్య 4కు చేరింది. ఆ తర్వాత ఇప్పుడు 6 మృతి చెందారు, 25 మంది గాయపడినట్టుగా కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా భక్తుల రద్దీ ఉంటుంది అని చెప్పి ముందుగానే ఊహించి టీటీడీ తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా జరిగిన ఈ అనుకోని ఘటనతో అంతా ఒక తీవ్ర దిగ్భ్రాంతి అయితే కనిపిస్తోంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటన పైన తన మనసును కలిచివేస్తోంది అంటూ ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనా ఘటన జరిగిపోయింది, ఇంకా కొంతమంది ఊపిరాడని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత వెంటనే స్పందించి ఉంటే కాస్త ప్రాణాలు నిలబడేవని చెప్పేసి అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చెప్తున్నారు. అంటే విషాదం జరిగిన తర్వాత అరగంట పాటు అంబులెన్స్లో డ్రైవర్స్ లేరు అని చెప్తున్నారు కొంతమంది. మరికొంతమంది అసలు ఎంతమంది తొక్కిసలాట్లో కింద పడిపోయారు అన్న విషయాన్ని కూడా గమనించలేని పరిస్థితి కనిపించిందని మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఘటనలో మనం చూసాం, ఎక్కడో ఒక చోట ఘటన జరగటం, దానికి సంబంధించి వివరాలు బయటికి రావడం చూసాం. కానీ అనుకోకుండా 3 వేర్వేరు ప్రదేశాల్లో 3 టోకెన్ కేంద్రాల వద్ద వరుసగా ఘటనలు జరగటం అనేది మాత్రం చాలా తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే అనుకున్న పరిమితికి మించి భక్తులు వచ్చారా, లేకపోతే వస్తారని తెలిసి కూడా అక్కడ ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయారా, నిర్లక్ష్యం ఎక్కడా అనే క్వశ్చన్ అయితే ఇక్కడ రైజ్ అవుతోంది. మొత్తానికి టోకెన్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం మాత్రం నిజంగా తిరుమల కొండ దగ్గర ఇలాంటి సంఘటన జరగటం అనేది నిజంగా బాధాకరమే. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు టీటీడీ నుంచి అందిన సమాచారం ప్రకారం చూసుకున్నా కూడా 6 మృతి చెందారని చెప్తున్నారు. ఇంకా
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఎందుకు ఇంతలా తొక్కిసలాట జరిగింది, ఎందుకు అసలు ఏర్పాట్లు చేయడంలో ఎక్కడ వైఫల్యం కనిపించింది అనే ప్రశ్న అయితే రైజ్ అవుతోంది. ఇంకా మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా పోలీసులంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కేంద్రం వద్ద కాదు, అన్ని కేంద్రాల వద్ద ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వచ్చే 10, 11, 12 ఈ 3 తేదీలకు సంబంధించి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు అనేవి రేపు ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తారని తెలిసినా ఇప్పటి నుంచే భారీ సంఖ్యలో జనం చేరుకున్నారని చెప్తున్నారు. మామూలుగా దర్శన టికెట్ల కోసం కూడా తిరుపతిలో రద్దీ అనేది మనం చూస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. దానికి తగ్గట్టుగా భక్తుల్ని ప్రవేశపెడుతూ ఉంటారు, వివిధ కంపార్ట్మెంట్ల ద్వారా శ్రీవారి దర్శనం కోసం ప్రవేశపెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం ఏడాదిలో ఒక్కసారి కలిగే అదృష్టంగా సామాన్యులు భావిస్తారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో టోకెన్లు ఇస్తున్నాం కనుక ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని గతంలో టీటీడీ చైర్మన్ చెప్పడంతో చాలా మంది భక్తులు కూడా ఒక్కసారి వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పేసి చాలా ఆశపడి వచ్చారు. కాకపోతే వారి ఆశ నిరాశ అయింది. ఘటన అందరినీ కూడా కలిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 6 మృతి చెందారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు ఈవోతో పాటుగా జేఈఓ కూడా చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకున్న పోలీసుల పైన కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రద్దీ ఉంటుందని తెలిసి కూడా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు, ఇలాంటి ఘటన జరగడానికి నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా పోలీసులు కూడా ఆరోపిస్తున్న, పోలీసులను భక్తులు నిలదీస్తున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఇంకా కూడా రోప్ పార్టీస్ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రోప్స్తో ఆపే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా క్యూ లైన్లో కూడా ఇంకా రద్దీ అలానే కొనసాగుతోంది. తొక్కిసలాట జరిగిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి అలానే ఉంది. మిగతా కేంద్రాల వద్ద కూడా ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తోంది. సో రిమైనింగ్ కేంద్రాల వద్దకు కూడా హుటాహుటిన టీటీడీ సిబ్బందిని కూడా పంపించడం జరిగింది. ఇంకెక్కడ ఇలాంటి ఘటన జరగకుండా కూడా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి టీటీడీ చైర్మన్ కాసేపటి క్రితం చెప్పారు. సో అనుకోని ఘటన జరిగింది, దీనిపైన భక్తులెవరు కూడా ఇబ్బంది పడొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పిస్తాం, అందరికీ టోకెన్లు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అయితే మొదటి 3 రోజుల దర్శనానికి సంబంధించి 1.5 లక్షల పైగా టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పారు. సో చాలా మంది వైకుంఠ ద్వార దర్శనం అది కూడా ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఒక్కసారిగా ఎగబట్టంతోనే ఈ సంఘటన జరిగిందనే ఉదంతం అయితే బయటకు వస్తుంది. అంటే మొదటి రోజే దర్శనం చేసేసుకుందామని చెప్పేసి ఒక ఆతృతతో ఊహించిన దానికన్నా ఎక్కువ మంది భక్తులు వచ్చారని చెప్పేసి అటు టీటీడీ కూడా చెప్తుంది. అయినప్పటికీ కొత్త కాదు, నిత్యకృత్యంగా జరిగే అంశమే ఇది. రద్దీ ఎక్కువగా ఉంటుంది, తిరుపతి కొండ అంటేనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వైకుంఠ ద్వార దర్శనం అంటే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అన్న అంచనా అధికారులు వేయలేకపోయారా? లేకపోతే క్యూ లైన్లో ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నప్పటికీ కూడా అనుకోని ఘటన జరిగితే చేపట్టాల్సిన చర్యల్లో ఏమైనా వైఫల్యం చెందారా అనే అంశాలు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు వారందరినీ కూడా ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతోంది. దాదాపు 20 నుంచి 30 మంది వరకు కూడా ఈ తొక్కిసలాట్లో గాయపడ్డారు, ఊపిరాడిన పరిస్థితుల్లో కూడా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇంత రద్దీ ఉన్న ప్రాంతంలో కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకుందాం అని చెప్పేసి మహిళా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మహిళా భక్తులు అందరినీ కూడా ఒకేసారి విడిచిపెట్టారు టోకెన్ల జారీకి సంబంధించి అంటున్నారు. కానీ రేపు ఉదయం టోకెన్ల జారీ ప్రక్రియ ఉన్నప్పుడు ఇప్పటి నుంచి ఎందుకు లైన్లలో ఇంత రద్దీ పెరిగింది, ఒక్కసారిగా లైన్లోకి భక్తుల్ని విడిచిపెట్టారా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. అయితే తొక్కిసలాటకు కారణం ఏంటి, అసలేం జరిగి ఉంటుంది అన్నది మాత్రం విచారణ తర్వాత తేలుతుంది. ఈ విచారణకు సంబంధించి కూడా అటు చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అధికారులను అదే అంశం ఆదేశించారు. అసలు ఒక్కసారిగా లోపలికి విడిచిపెట్టారా, ఎందుకు ఇంతలా తొక్కిసలాట జరిగింది, రోజు కంట్రోల్ చేసి ఎన్ని లక్షల మందికి దర్శనం కల్పిస్తున్న అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎందుకు ఇలా ఒక పొరపాటు జరిగిందనే అంశంపైనైతే విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం తిరుపతి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 6 భక్తులు మృతి చెందారు. మరణించే వారి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కానీ దీనిపైన ఎవరైతే గాయపడ్డారో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని చెప్పేసి ఒక ఆవేదన అయితే వారిలో వ్యక్తమవుతోంది. అటు రుయా హాస్పిటల్లో అలాగే కిమ్స్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నారు క్షతగాత్రులకు. ఇంకా తొక్కిసలాటకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అయితే ఇంకా డిస్టర్బ్డ్ వెదర్ అనేది ఒకటి కనిపిస్తోంది. ఎందుకంటే జనమంతా కూడా ఒక్కసారిగా చనిపోయారు అనేసరికి చెల్లాచెదరయ్యారు. వారందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులు చేరుకున్నారు, రోప్ పార్టీ కూడా సపరేట్గా చేరుకున్నారు. సో ఎంత రద్దీ ఉంటుందని చెప్పేసి ఊహించలేదు. 1.5 లక్షల వరకు టికెట్ల జారీ ఉంటుంది కాబట్టి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు భక్తులు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు ఇప్పుడు. సో ఎక్కడ ఏ కేంద్రాల వద్ద ఎన్ని టోకెన్లు జారీ చేస్తున్నారు, దీనికి సంబంధించి వివరాలు ఏమైనా పెట్టారా?
మొత్తంగా 9 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కానీ ఈ 3 పర్టికులర్గా ఏవైతే శ్రీనివాసం, బైరాగిపట్టణ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద ఎక్కడైతే చెప్తున్నారో ఈ పర్టికులర్ కేంద్రాల వద్ద అంత రద్దీని భరించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా భక్తులను అక్కడ విడిచిపెట్టారు అనే విమర్శ కూడా వస్తోంది. ఏదేమైనా ఇప్పటి వరకు టీటీడీ లడ్డూ విషయంలో మనం చూసాం ఎంత అప్రతిష్ట పాలైందో. ఆ తర్వాత మళ్ళీ అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ రోజు జరిగిన ఘటన పైన ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారు అనే ఒక ఆందోళన అటు టీటీడీలో కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వం నుంచి అయితే హుటాహుట్న అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు. అక్కడి పరిస్థితి ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి పరిస్థితిని అంచనా వేయాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మనం అదంతా చూస్తూనే ఉన్నాం. అయితే తొక్కిసలాటకు సంబంధించి కూడా ఘటన జరిగిపోయింది. 6 మృతికి కారణమైన వారు ఎవరు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా ఉదయిస్తోంది. అయితే 9 రోజుల దర్శనానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఘటన జరిగింది కనుక రేపు ఉదయం నుంచి టోకెన్ల ప్రక్రియ నిలిపివేస్తారా అన్న అంశం కూడా తెర మీదకి వచ్చింది. కానీ టోకెన్ల జారీ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని చెప్తున్నారు. శుక్రవారం నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తామని చెప్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావటం, రద్దీ కూడా విపరీతంగా ఉంటుంది. ఏకాదశి రోజు కావడంతో భక్తులు ఎక్కువగా వస్తారు అన్న ఒక అంచనాను అధికారులు వేయలేకపోయారా అనే ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఉదయిస్తోంది. ఎందుకంటే చెప్పినట్టుగా శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి టోకెన్లు అనేవి జారీ చేస్తున్నారు కనుక వాటికి సంబంధించి ఎక్కడో చిన్న నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా తిరుపతి చరిత్రలో జరగని ఇలాంటి ఒక ఘటన జరగడంతో అటు భక్తులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊహించని ఘటనతో అటు టీటీడీ నివ్వెరబోతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా హుటాహుటిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేస్తోంది. ఇటు జనం కూడా ఇంకా మరికొద్ది గంటల్లో ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకుందాం, శుక్రవారం ఉదయం ఆ భగవంతుని దర్శనం చేసుకుంటా సమయంలో ఇలా టోకెన్ల కోసం వెళ్ళి క్యూ లైన్లో భక్తులు చనిపోవటం అనేది నిజంగా బాధాకరం. గతంలో చరిత్రలో ఎప్పుడూ లేదు. టీటీడీ తిరుపతికి సంబంధించి జరిగిన విషయాల్లో ఇలా మృతి చెందిన వార్తలైతే గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు కూడా 6 చనిపోయారని చెప్పేసి సమాచారం అందుతున్నప్పటికీ ఇంకా ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు డాక్టర్స్. మృతుల సంఖ్య పెరగకూడదనే ఆశిద్దాం. అయినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందనేది ప్రత్యక్షంగా చూసే అవకాశం మనకు లేదు. కానీ టీటీడీ ఏదైతే ఏర్పాట్లు చేసిందో ఈ ఏర్పాట్లకు సంబంధించి అయితే ప్రస్తుతం అందరినీ కూడా లైన్లో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంతమంది లక్షల మందిగా వచ్చిన భక్తులను నిలువరించడం కాస్త కష్టసాధ్యంగా ఉందని చెప్పాలి. సో వచ్చే 3 రోజులకు సంబంధించి టోకెన్ల జారీ ఉంటుంది. మరో 6 రోజులకు సంబంధించి కూడా టోకెన్ల జారీ ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటన జరిగింది కనుక మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ టిక్కెట్ల జారీ సమయంలో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేస్తాం. భక్తులెవరూ కూడా ఆవేదన చెందొద్దు అని టీటీడీ చైర్మన్ చెబుతున్నప్పటికీ కూడా ఏమో టోకెన్ల కోసం వెళ్తే ప్రాణాలు పోతాయేమన్న ఒక భయం అయితే మాత్రం భక్తుల్లో నెలకొంది అన్నది మాత్రం ఇక్కడ స్పష్టమవుతోంది. అయితే రేపు సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్ళబోతున్నారు. తొక్కిసలాట బాధితులు ఎవరైతే ఉన్నారో రుయా అండ్ కిమ్స్ హాస్పిటల్లో వీరిని సీఎం చంద్రబాబు పరామర్శించనున్నట్టుగా కూడా మనకు తాజాగా వార్తలు అందుతున్నాయి. అయితే టీటీడీ అంటేనే దక్షిణ భారతదేశంలో అక్కడ ఏం జరిగినా కూడా అక్కడ వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. ప్రతి అంశం కూడా మనం గతంలో చూసాం. శ్రీవారి ప్రసాదం లడ్డూ విషయంలో ఎంత వివాదం రేగిందో ఇప్పుడు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సామాన్యులకు అవకాశం కల్పిస్తున్న సందర్భంలో ఏర్పాట్లలో ఎక్కడో నిర్లక్ష్యం కారణంగా 6 భక్తులు మృతి చెందడం అనేది తీవ్రంగా కలిచివేసే అంశం. మరి దీనిపైన విచారణకు ఆదేశిస్తామని చెప్పినప్పటికీ కూడా విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి? అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే స్థానికంగా ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమా, లేకపోతే వచ్చిన రద్దీని అంచనా వేయలేకపోయారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి. కానీ ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఒక వివిధ కేంద్రాల వద్ద టోకెన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి దగ్గర కూడా భక్తులు కాస్త ఆవేదనతో ఉన్న పరిస్థితే కనిపిస్తోంది. ఏదేమైనా కూడా టీటీడీలో ఇలాంటి ఘటన జరగటం అనేది అటు భక్తులతో పాటుగా ఇటు టీటీడీ సిబ్బందిని అలాగే ప్రభుత్వాన్ని కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో జరిగిన ఘోర విషాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఉన్న కీలక అధికారులను కూడా అక్కడికి పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఎందుకంటే భక్తులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులకు కూడా అక్కడ నిలువరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేసే దిశగా కూడా అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. చక్రి రైట్, అధికారుల నిర్లక్ష్యం అయితే మీరు చెప్పినట్టుగా కనిపిస్తుంది. రాజేశ్వరి, తొక్కిసలాట జరిగిన సమయంలో తీవ్ర గాయాల పాలైన బాధితులను
అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించడానికి తీసుకొచ్చినా కూడా అంబులెన్స్లో డ్రైవర్లు అందుబాటులో లేని పరిస్థితి. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు 6 ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అయితే టోకెన్ల కౌంటర్ల దగ్గర అంబులెన్సులు పెట్టి డ్రైవర్లు ఎక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితి. బాధితులను సకాలానికి తీసుకొస్తే ప్రాణాలు కాపాడేవారమని వైద్యులు చెప్తున్నారు ఒకవైపు. మరోవైపు అటు ఓ డిఎస్పీ స్థాయి అధికారి నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే రేపు చంద్రబాబు నాయుడు రేపు తిరుపతి పర్యటన ఉంది. అయితే అధికారులకి ఎలాంటి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది? రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది కదా, ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారు రాజేష్? ఎస్ చక్రి, ఎస్ అంటే జరిగిన ఘటన అందరినీ నివ్వెరపరిచిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఈరోజు మనం చూసాం విశాఖలో ప్రధాని మోదీ టూర్ ఉంది, ఒక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, ఒక శుభ కార్యక్రమం చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో ఆ కార్యక్రమం పూర్తిగా ముగిసింది, అందులోంచి పూర్తిగా బయటికి రాలేదు. అప్పుడే ఇలా టీటీడీలో ఇలాంటి ఒక ఘోర విషాదం వినటం నిజంగా ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణమే. దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. అందుకే నేరుగా వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపే తిరుపతికి వచ్చి ఎవరైతే ఈ తొక్కిసలాటలో బాధితులుగా ఉన్నారో వీరిని పరామర్శించబోతున్నారు చంద్రబాబు. ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారు. డీజీపీతో పాటు జేఈఓ, ఈఓతో అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అసలు ఏం జరిగింది, నిత్యం రద్దీ ఉండే ఆలయంలో ఎంతో ప్రశాంతంగా దర్శనాలు చేసుకునే అవకాశం కల్పించే ఒక సిస్టమ్ ఉంది. దక్షిణ భారతదేశంలోనే అసలు క్యూ లైన్ల వ్యవస్థలో కానీ ఏర్పాట్లో కానీ చాలా కీలకంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి చోట్ల కేవలం టోకెన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఇలాంటి తొక్కిసలాట జరగడం అనేది నిజంగా కలిచివేసే అంశమే. ఇది నిర్లక్ష్యమని చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్రాలు 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,50,000 వరకు కూడా టికెట్లు జారీ చేస్తామన్నారు. అంటే దాదాపు ఎంత కాదు అనుకున్నా కూడా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు రేపు ఉదయం 5 గంటలకు ఇచ్చే టోకెన్ల కోసం వస్తారు అనేది మినిమం ఏ అధికారులైనా వేసే అంచనా. అయితే అంచనా వేసిన దానికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో వచ్చిన భక్తులకు సంబంధించి ఏర్పాట్లు మాత్రం అక్కడ జరగలేదని చెప్తున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న చోట అవాంఛనీయ ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కనుక దానికి తగ్గట్టుగా ముందు ఏర్పాట్లు చేసినప్పటికీ, అంటే అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు, అగ్నిమాపక సంబంధించిన ఒక వెహికల్ కూడా అక్కడ ఉంది. అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ సిబ్బంది అందుబాటులో లేరు. అరగంట పాటు ఎవ్వరూ అక్కడ అందుబాటులో లేరు అని చెప్పేసి భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తొక్కిసలాట జరిగిన వెంటనే స్పందించి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు అని చెప్తున్నారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఏదో ఒక కేంద్రం వద్ద తొక్కిసలాట